నమస్తే వెల్కమ్ టు ఎస్టీవీ న్యూస్ బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. దసరా ఉత్సవాల్లో ఇంద్రకీలాద్రిపై పలు మార్పులు, సామాన్య భక్తులకే తొలి ప్రాధాన్యత. సత్ఫలితాలు ఇస్తున్న పోలీసు కమిషనర్ రాజశేఖర్ బాబు ఆదేశాలు. వరదల్లో కూడా అవినీతి చేసింది కూటమి ప్రభుత్వమే. ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేసిన జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు దేవినేని అవినాష్. ఆంధ్రప్రదేశ్ ఆర్టీసీ వైస్ చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించిన పిఎస్ మునిరత్నం. ఆర్టీసీని లాభాల బాటలో పయనించేలా కృషి చేస్తామని వెల్లడి. రామరాజ్యాన్ని రావణ కాష్టంగా మార్చారంటూ వైసీపీ అధికార ప్రతినిధి శ్యామల విమర్శలు. ఆడబిడ్డలపై ఇంతలా అఘాయిత్యాలు జరుగుతున్నా నోరు మెదపరేంటి అని ప్రశ్నించిన శ్యామల. బేజవాడ ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా 5వ రోజు అమ్మవారు మహాచండీ దేవిగా భక్తులకు దర్శనమిస్తున్నారు. వేకువజాము నుండి అమ్మవారి దర్శనానికి భక్తులు పోటెత్తారు. దుర్గమ్మ నామస్మరణతో ఇంద్రకీలాద్రి మారుమోగుతోంది. ఆదిపరాశక్తి అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకి బేజవాడ కనక దుర్గమ్మ పుణ్యక్షేత్రంలో శ్రీ క్రోధినామ సంవత్సర దేవిశరణ నవరాత్రి మహోత్సవాలు దేదీప్యమానంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా 5వ రోజు అశ్వయుజ శుద్ధ పంచమి సోమవారం నాడు అమ్మవారు శ్రీ మహాచండీ దేవిగా భక్తులకు దర్శనమిస్తున్నారు. చండీదేవి అలంకరణకి ఎంతో ప్రసిద్ధి ఉందంటున్నారు వేద పండితులు. దేవతల కార్యసిద్ధి, దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ కొరకు మహాలక్ష్మి, మహాకాళి, మహాసరస్వతి త్రిశక్తి రూపిణిగా శ్రీ మహాచండీ అమ్మవారు ఉద్భవించింది. చండీ అమ్మవారిలో అనేక మంది దేవతలు కొలువై ఉన్నారు. శ్రీ మహాచండీ అమ్మవారిని ప్రార్థిస్తే సర్వ దేవతల్ని ప్రార్థించినట్లే. అమ్మవారి అనుగ్రహం వల్ల విద్య, కీర్తి, సంపదలు లభించి శత్రువులు మిత్రులుగా మారడం, ఏ కోరికల కోసం అయితే ప్రార్థిస్తామో అవి సత్వరమే నెరవేరుతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. శ్రీదేవి నామధేవతి, శివగోత్రోద్భవస్య నామధేస్య, దీపా నామధేవతి, ఆసునోళ్ళ గోత్రోద్భవస్య, కళ్యాణ్ నామధేస్య. జయ దుర్గా భవాని శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివారి దేవస్థానంలో అత్యంత వైభవపేతంగా జరిగే ఈ దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు ఈ రోజున అమ్మవారు మనకి మహాచండిగా దర్శనం ఇవ్వడం జరుగుతోంది. ఇట్లాంటి అమ్మవారిని దర్శించి అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందాల్సింది కోరుతున్నాం. అదేవిధంగా ప్రతిరోజు అమ్మవారికి జరిగే అర్చనల కంటే కూడా ఈ దసరా శరన్నవరాత్రి ఉత్సవాల్లో జరిగే కుంకుమార్చన చాలా విశేషమైంది. ఇప్పుడు అమ్మవారు మనకి లోకక్షేమంకై అమ్మవారు మనందరికీ కూడా సుఖశాంతులతో ఉండాలనే ఉద్దేశంతో రాక్షస సంహారం చేసి అమ్మవారు మనందరికీ కూడా ఈ యొక్క సుఖశాంతులు కలిగే అవకాశాన్ని కల్పించిన ఈ దసరా శరన్నవరాత్రి ఉత్సవాల్లో వివిధ రూపాల్లో దర్శనమిస్తున్నారు అమ్మవారు. అందులో భాగంగా ఈ రోజున మహాచండిగా అమ్మవారు దర్శనం ఇవ్వడం జరుగుతోంది. ఇట్లాంటి మహాచండిని అమ్మవారిని దర్శించి అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందాలని కోరుకుంటున్నాం. జై దుర్గా భవాని. జై దుర్గా జై నమః. మాతర్మే మధుకైట భగ్ని మహిష ప్రాణాపహారోద్యమే హేలా నిర్మిత ధూమ్రలోచన వధే హే చండముండార్దిని నిశేషీకృత రక్త బీజదనుజే నిత్యే నిశుంభావహేషు సింహధ్వంసని సంహరాషు దురితం దుర్గే నమస్తే అంబికే. దుర్గా జై నమః. జగన్మాత దుర్గాదేవి ఆలయంలో శరన్నవరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవపేతంగా జరుగుతున్నాయి. ఈరోజు 5వ రోజు అమ్మవారికి చండముండాసురుల్ని సంహరించినటువంటి శుంభ నిశుంభాదుల్ని సంహరించినటువంటి జగన్మాత చండీ అమ్మవారు. అటువంటి అమ్మవారిని ఇక్కడ నిత్యం సేవిస్తూ ఉండటం జరుగుతూ ఉంటుంది. మార్కండేయ పురాణాంతర్గతమైనటువంటి యొక్క చండీ సప్తశతి పారాయణలో కూడా అమ్మవారి యొక్క విశేషాన్ని అనేక విధంగా వర్ణించడం జరిగింది. మరి నిత్యము కూడాను ఇక్కడ చండీ హోమం కూడాను జరుగుతూ ఉంటుంది. అందువల్ల అమ్మవారి త్రిశక్తి స్వరూపిణి కాబట్టి ఇక్కడ చండీమాతగా అమ్మవారిని ఈ శరన్నవరాత్రి ఉత్సవాల్లో ఈ సంవత్సరం ప్రత్యేకంగా అలంకరించడం జరుగుతున్నది. అటువంటి జగన్మాతని ఆరాధించడం వల్ల మనకి శత్రుభయములన్నీ నివారణ అయ్యి సకల శుభాలు జరుగుతాయి. జయ దుర్గా భవాని.
పరిశుభ్రమైన వాతావరణంలో విజయ నెయ్యితో లడ్డులను తయారు చేస్తూ ఉన్నారని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ సృజన్ తెలిపారు. ప్రతిరోజు 2 లక్షల మేరకు లడ్డులను భక్తులకు అందుబాటులో ఉంచుతున్నట్లు కలెక్టర్ తెలిపారు. అమ్మవారి అన్నప్రసాద వితరణ కూడా పరిశుభ్రమైన వాతావరణంలో తయారు చేసి ప్రతిరోజు సుమారు 15,000 మందికి అన్నప్రసాద వితరణ చేస్తున్నట్లు ఆమె తెలిపారు. కలెక్టర్ లడ్డుల తయారీ కేంద్రం, అమ్మవారి అన్నప్రసాదాల తయారీ కేంద్రం తదితర వాటిని ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడారు. పరిశుభ్రమైన వాతావరణంలో కట్టుదిట్టమైన భద్రతా చర్యల నడుమ లడ్డులను విజయ నెయ్యితో తయారు చేస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. భక్తులకు ఈ సంవత్సరం ప్రత్యేకంగా 6 లడ్డూలు కలిపి దేవస్థానం బాక్స్ లో పెట్టి విక్రయిస్తున్నట్టు వివరించారు. బాక్స్ వల్ల లడ్డూలు పగిలిపోకుండా స్థిరంగా ఉంటాయన్నారు. మూల నక్షత్రం సందర్భంగా కొన్ని అంచనాలు తయారు చేసి వచ్చే భక్తులకు విక్రయించడం జరుగుతుందన్నారు. ప్రతిరోజు భక్తులు అడిగిన లడ్డూలను విక్రయిస్తున్నట్లు వివరించారు. ఇప్పటి వరకు లడ్డూలు కొరత లేదన్నారు. అమ్మవారి అన్నప్రసాదాల కేంద్రంలో కూడా పరిశుభ్రమైన వాతావరణంలో అన్నప్రసాదాలు తయారు చేసి కనకదుర్గ నగర్ ఎదుట భక్తులకు అన్నప్రసాదాలు అందజేస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. ఇప్పటి వరకు ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు అమ్మవారి అన్నప్రసాదాలని భక్తులందరూ అందజేస్తున్నట్లు తెలిపారు. దుర్గా నవరాత్రుల్లో భాగంగా భక్తులకి చేసిన వేరియస్ ఏర్పాట్లలో ఈరోజు లడ్డూ పోటు, భోజనాల వంటశాల కూడా చూడటం జరిగిందండి. మీ అందరికీ తెలుసు, సుమారుగా 2 లక్షల మంది భక్తులకి రోజువారీ లడ్లు అందుబాటులో ఉంచడం జరుగుతోంది. దాంతోపాటు సుమారుగా 20 నుంచి 25,000 మందికి భోజనాలు, ఫ్రెష్ కుక్డ్ మీల్స్ కూడా ప్రసాదంగా, అన్నప్రసాదంగా ఇవ్వడం జరుగుతుంది. భోజనాల వేళ కాకుండా మిగిలిన టైంలో కూడా అన్నప్రసాదానికి వచ్చిన వాళ్ళకి పులిహోర, దద్దోజనం లాంటివి కూడా ఇస్తూ నిత్యం అన్నదానంలో భోజనం భక్తులకి అందుబాటులో ఉండే విధంగా అందరూ అన్ని లడ్డు కౌంటర్లో కూడా వివిధ ప్రదేశాల్లో పెట్టిన లడ్డు కౌంటర్లు, మీ దగ్గర పైన గుడి దగ్గర కావచ్చు, హోమ్ టర్నింగ్లో కావచ్చు, రైల్వే స్టేషన్, బస్ స్టాండ్ కింద 11 కౌంటర్లు కావచ్చు, ఇలా వేరియస్ ప్లేసెస్లో పెట్టిన లడ్డు కౌంటర్లలోకి వెళ్ళే లడ్ల నాణ్యత ఏ విధంగా ఉంది అనేది కూడా ఈరోజు పరిశీలించడం జరిగింది. 2 లక్షల లడ్డూలు చెప్పినట్టుగా రోజువారీ మనం పంపిణీ చేయడానికి తయారుగా ఉన్నాం. రోజు కూడా ఆ రేంజ్లోనే, అంటే సుమారుగా 1,00,000 లడ్లు మనకి అమ్ముడుపోతున్నాయి. నాణ్యత కూడా పరిశీలించడం జరిగిందండి. ఎవరి మనోభావాలు దెబ్బతినాల్సిన అవసరం లేకుండా అందరికీ నాణ్యమైన భోజనం, లడ్లు, ప్రసాదాలు కూడా అందుబాటులో ఉండే విధంగా దేవస్థానం వారు పూర్తి చర్యలు తీసుకోవడం జరిగింది. మా వంతుగా వారికి ఎటువంటి సహకారం కావాలన్నా ఇస్తూ ఉన్నాము. భక్తులందరూ కూడా వారి దర్శనం చేసుకున్న తర్వాత ఈ అన్నప్రసాదము, లడ్డు ప్రసాదము కూడా అందరూ కూడా వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నారు. విజయ నెయ్యి అండి, విజయ నెయ్యి వాడుతున్నారండి, అది కూడా చెక్ చేయడం జరిగింది. భోజనాలకు కూడా వాడుతున్న మెటీరియల్స్ అవన్నీ కూడా చూసాము. లడ్డు ప్రసాదానికి కొరత లేదండి. ఇప్పటి వరకు మనకి 75,000 నుంచి 80,000 ఫుట్ఫాల్ వచ్చింది. నిన్న 1,00,000 మంది దాటారు. నేను దాకా చెప్పినట్టు 2 లక్షల పైన తయారు చేసుకుని స్టోర్ చేసుకునే కెపాసిటీ ఉంది. సో నిన్న వచ్చిన దానికి డబుల్ వచ్చిన మూల నక్షత్రం రోజు 1,50,000 అలా వస్తారని అనుకుంటాం. అంత డబుల్ వచ్చినా కానీ లడ్లుకి ఎవరికి కొరత లేకుండా అందుబాటులో ఉండటం జరుగుతుంది. ఈ రోజు కూడా మీరు గమనిస్తే వీఐపీలు కావచ్చు, వెహికల్స్ కావచ్చు, చాలా రెస్ట్రిక్ట్ చేయడం జరిగింది. నిన్న వీఐపీలు తాకిడి ఎక్కువ ఉంది, సండే కూడా కాబట్టి ఎక్కువ ఉంది అన్న కామెంట్స్ వచ్చాయి. కాబట్టి ఈరోజు చాలా నియంత్రణ చేయడం జరిగింది. సామాన్య భక్తులే ప్రయారిటీగా తీసుకొని వీఐపీస్ కూడా చాలా స్ట్రిక్ట్గా వారికి ఇచ్చిన టైముల్లోనే రావాలి, తర్వాత వస్తే మేము వారికి ఏమి సహాయం చేయలేకపోతామనే విషయాన్ని స్పష్టంగా తెలియజేస్తూ, ఎప్పటికైనా వీఐపీలని కొంతసేపు ఆపైనా కానీ సామాన్య భక్తులే మాకు ఇంపార్టెంట్ అండి. ఎక్కువ మందికి దర్శనం చేయించి ఎటువంటి ఇబ్బంది లేకుండా వాళ్ళ ఇల్లుకు చేరే విధంగానే మా ప్రయత్నం ఉంటుందండి. ఇంద్రకీలాద్రిపై అమ్మవారి దసరా ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. అమ్మవారి ప్రీత్యర్థం భక్తులు కుంకుమ పూజలు భక్తి ప్రపత్తులతో నిర్వహించారు. మహామండపం 6వ అంతస్తులో ఉభయదాతలు పాల్గొని కుంకుమార్చన నిర్వహించారు. మహాచండీదేవి అలంకారంలో సాక్షాత్కరిస్తున్న అమ్మవారి సమక్షంలో వేద పండితుల మంత్రోచ్చరణ నడుమ ఉభయదాతల కుంకుమ పూజ కార్యక్రమం ఆద్యంతం శాస్త్రోక్తంగా సాగింది. సౌభాగ్యప్రదాయిని అయిన అమ్మవారికి కుంకుమార్చన నిర్వహించడం వల్ల మహిళలు ఆజన్మాంతం సకల సౌఖ్యాలతో దీర్ఘ సుమంగళిగా వర్ధిల్లుతారని వేద పండితులు వివరించారు. పెద్ద సంఖ్యలో ఉభయదాతలతో పాటుగా పలువురు ప్రముఖులు కుంకుమార్చనలో పాల్గొని తమ భక్తి ప్రపత్తులు చాటుకున్నారు. కేంద్ర మాజీ మంత్రి హీరో కృష్ణంరాజు సతీమణి శ్యామలదేవి, నందమూరి హరికృష్ణ కుమార్తె వెంకట సుహాసిని తదితరులు కుంకుమార్చనలో పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు.
ఏమండి వాళ్ళ నమ్మనండి మళ్ళీ చెప్పనండి ఓపీ కబడ్డీ పక్క పెట్టండి ప్రసాదం అందరికీ నమస్కారం. ఇవాళ దుర్గాదేవి దర్శనం అందుకుంటాం చాలా అదృష్టంగా భావిస్తున్నాను. ఇవాళ 5వ రోజు దసరా రోజు కుంకుమార్చన పూజలో పాల్గొనటం నా అదృష్టం. దేవుడు అనుగ్రహం లేనిదే మనం పాల్గొనలేము. సో ఆ దేవుడి అనుగ్రహం అందరికీ కలగాలని కోరుకుంటూ ఆ ఆశీర్వాదం ఎల్లప్పుడూ మన మీద ఉండాలని చల్లగా ఉండాలని అనుకుంటూ అందరికీ దేవుడి పూజలో పాల్గొనటం ఇవాళ రోజున ప్రత్యేకంగా ఈ కుంకుమార్చన జరుగుతాం చాలా అదృష్టంగా భావిస్తున్నాను నేను. అందరికీ నమస్కారం. ప్రతి సంవత్సరం వస్తున్నాను. ఈ కుంకుమార్చన కానీ దర్శనం చేసుకుంటాం మా అమ్మవారికి. ఈసారి ఏర్పాట్లు చాలా బాగా చేశారు. చాలా ఆర్గనైజ్డ్గా ఉంది ఏర్పాట్లు. సో ఆర్గనైజర్స్ అందరికీ అంటే దేవాలయ ట్రస్టీస్ కానీ దేవాలయ కమిషనరు
ఈఓ గారికి కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ వైస్ చైర్మన్ గా పిఎస్ మునిరత్నం ఆర్టీసీ హౌస్ లో అధికారుల సమక్షంలో సోమవారం బాధ్యతలు స్వీకరించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ మారుమూల గిరిజన ప్రాంతాలకు సైతం ఆర్టీసీ బస్సులు నడుపుతున్న ఘనత ఆర్టీసీ సంస్థకే దక్కుతోందన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో పేద ప్రజలకు ఎక్కువగా ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేస్తారన్నారు. కూటమి ప్రభుత్వం మేనిఫెస్టోలో పెట్టిన ఉచిత బస్సు పథకాన్ని ముఖ్యమంత్రి ఆదేశాలతో అమలు చేయడం జరుగుతుందన్నారు. రాష్ట్రానికి ఒక విజనరీ లీడర్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో నాకు అతి ముఖ్యమైన ఆర్టీసీ వైఎస్ చైర్మన్ పదవి అప్పగించారన్నారు. పదవికి వన్నె తెచ్చేలా ఆర్టీసీ సంస్థ అభివృద్ధి బాటలో పయనించేలా చైర్మన్ కొనకల్ల నారాయణరావు, యువ నాయకులు మంత్రి రాంప్రసాద్ రెడ్డి ఆధ్వర్యంలో అందరం కలిసి సంస్థ అభివృద్ధికి కృషి చేస్తామన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కుప్పం నియోజకవర్గానికి 8 సార్లు శాసనసభ్యులుగా గెలిచిన చరిత్ర ఉందన్నారు. నాకు పదవి దక్కడం కుప్పం నియోజకవర్గానికి తలమానికమన్నారు. సహ ఉద్యోగులు ఆపదలో ఉన్నప్పుడు ఆదుకోవడం మానవత్వానికి నిదర్శనమన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ శ్రీనివాస్, ఆర్టీసీ అధికారులు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. అందరికీ ఆర్టీసీ ఎంప్లాయీస్, యాజమాన్యం, పార్టీ వాళ్లకు, నా శ్రేయోభిలాషు, బంధుమిత్రులందరికీ కూడా ఈరోజు ఈ కార్యక్రమాన్ని విచ్చేసి ఎంతో అభిమానంతో నన్ను ఆశీర్వదించినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అందరికీ నమస్కారాలు. ఈరోజు ఒక విజనరీ లీడర్ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఈ అతి ముఖ్యమైనటువంటి ఆంధ్రప్రదేశ్ రోడ్డు రవాణా సంస్థ ఉపాధ్యక్షులుగా ఈరోజు వైస్ చైర్మన్గా పదవి కార్యక్రమం ఈరోజు జరుగుతుంది ఆయన ఆశీస్సులతో. అదేవిధంగా ఆర్టీసీ యాజమాన్యం, సిబ్బంది అందరూ కూడా దీనికోసం మనం అంతా పనిచేస్తామని చెప్పి వాళ్ళందరి యొక్కని అభినందిస్తూ ఈ కష్టాల్లో ఉన్న ఆర్టీసీ ఎట్లయితే మన రాష్ట్రం ఈరోజు ఇబ్బందుల్లో ఉందో అదేవిధంగా ఏపీఎస్ఆర్టీసీ కూడా ఎంతో స్థాయికి ఎదగాల్సిన అవసరం ఉంది. చంద్రబాబు నాయుడు గారి ఆలోచనలతో ఆర్టీసీని ఏ విధంగా లాభాల బాటలో తీసుకుపోన్నో ఎన్నో వినూత్న కార్యక్రమాలు కూడా ఆలోచనలో ఉన్నాయి. ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేసినటువంటి మా అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. నమస్కారం. గత ప్రభుత్వంలో ప్రోటోకాల్ ఉన్న వారిని ఆపలేదని నగర మేయర్ ఆయన భాగ్యలక్ష్మి ఆరోపించారు. కూటమి ప్రభుత్వంలో ప్రోటోకాల్ ఉన్న వారిని ఆపుతూ వారిని అవమానపరుస్తున్నారన్నారు. విజయవాడ నగర ప్రథమ పౌరురాలైన మేయర్ని అడుగడుగున ఆపడం ఎంతవరకు సమంజసమని మేయర్ ప్రశ్నించారు. వీఐపీకి కేటాయించిన సమయంలోనే వచ్చినా కూడా అడుగడుగున ఆపడం న్యాయసమ్మతం అని ప్రశ్నించారు. నగరపాలక సంస్థ నుంచి శానిటేషన్ కోసం మాలి అధికారులు ఏమడిగినా అన్ని సహాయ సహకారాలు అందిస్తున్నామన్నారు. కానీ ఒక మేయర్ని ఆయన నన్ను ప్రతి చోట నిలిపి అవమానపరచడం అధికారులకు తగదన్నారు. ఒక బీసీ మహిళగా ఆవేదన వ్యక్తం చేశారు. ఒక విజయవాడ మేయర్ పరిస్థితి ఇలా ఉంటే సామాన్య భక్తుల పరిస్థితి ఏ విధంగా ఉంటుందో అర్థమవుతుందన్నారు. దీనికి ఫలితం ఇంతకింత అనుభవించక మేయర్ హెచ్చరించారు. ఎవరినైనా ఎప్పుడైనా ప్రోటోకాల్ పరంగా ఎక్కడైనా ఆపడం జరిగిందా ఒకసారి విశ్లేషించుకుంటే ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం అనేది అర్థమవుతుంది. విజయవాడ నగర మేయరు ప్రథమ పౌరురాలు అంటారు. మినిమం కామన్ సెన్స్ కూడా లేకుండా ప్రోటోకాల్ వెహికల్కి ఏంటి స్టిక్కర్ లేదని చెప్పి కింద దగ్గర నుంచి ఆపుతూనే ఉన్నారు. ఎక్కడ పడితే అక్కడ నేను మేయర్ని కారుకు పెద్ద బోర్డు ఉంది మేయర్ అని. ఈరోజు నగరపాలక సంస్థ లేకుండా, నగరపాలక సంస్థ సహాయ సహకారాలు లేకుండా విజయవాడలోన భవానీ దీక్షలు కానీ శరన్నవరాలు కానీ నిర్వహించగలరా? కార్పొరేషన్ తరఫున విజయవాడలో బుడమేరు వరద బాధితుల నిధుల్ని కూటమి ప్రభుత్వం తిన్నదో లేక పందికొక్కులు తిన్నాయో చంద్రబాబు సమాధానం చెప్పాలని వైసీపీ పార్టీ నేత పోతిన మహేష్ డిమాండ్ చేశారు. బుడమేరు వరద చంద్రబాబుకు 100 కోట్లు మిగిల్చిందన్నారు. అందరికీ నమస్కారం. విజయవాడ నగరానికి బుడమేరు వరద వచ్చిన తర్వాత బుడమేరు వరద వలన విజయవాడ నగర ప్రజలకి కష్టాలు, కన్నీళ్లు మిగిలితే చంద్రబాబు నాయుడు గారికి, తెలుగుదేశం పార్టీకి, కూటమికి మాత్రం కోట్ల రూపాయలు మిగిలాయి. ప్రజలకేమో కష్టాలు, కన్నీళ్లు మిగిలాయి. చంద్రబాబు నాయుడు గారికి, తెలుగుదేశం పార్టీకి, కూటమి నాయకులకేమో కోట్ల రూపాయలు మిగిలాయి. బుడమేరు వరదల వలన విజయవాడ నగర ప్రజలు ఆర్థికంగా వేల కోట్ల రూపాయలు నష్టపోతే తెలుగుదేశం పార్టీ నాయకులకు మాత్రం బాగా కలిసొచ్చి వాళ్ళ జేబులు నింపుకునేటువంటి అవకాశం అద్భుతంగా కల్పించింది. ఈ సంఘటన చూసిన తర్వాత మా అందరికి అనిపించింది బుడమేరు వరద బాబు గారికి కలిసి రావడానికే వచ్చిందేమో అనిపించింది మాకైతే. చంద్రబాబు నాయుడు గారికి
వందల కోట్ల రూపాయలు మిగల్చడానికే బుడమేరు వరద విజయవాడ నగరాన్ని ముంచెత్తింది అనిపించింది. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే మీరు చూశారు, బుడమేరు వరద వస్తే చంద్రబాబు నాయుడు గారికి ఒక పక్కన ఫోటోషూట్లో, మరొక పక్కన విరాళాల వరద వందల కోట్ల రూపాయలు మరి చంద్రబాబు నాయుడు గారికి తీసుకొచ్చి ఇచ్చారు. ఎక్కడైనా చూడండి ఫోటోషూట్లే బాబు గారి. మనకి ఒకసారి జేసీబీ ఎక్కారు, ఒకసారి పడవెక్కారు, ఇంకొకసారి నడుస్తున్నట్టు పడవలో కూడా చూశారుగా, ఎదురు లాక్కొని వెళ్ళేవాళ్ళు కొంతమంది. ఒక పక్కనేమో ఆయనకి ఫోటోషూట్లు బాగా కలిసి వచ్చింది, రెండో పక్కనేమో ఆయనకి విరాళాల వరద వచ్చింది. అందుకనే మాకు అనిపిస్తోంది ఈ రోజున బుడమేరు చంద్రబాబు నాయుడు గారు బాయ్ బాయ్ అని ఇద్దరు మిలాఖత్ అయిపోయారా అని అనుమానం కలిగింది నాకైతే. నగర ప్రజల్ని ఓట్ల కోసం గ్యారెంటీలతో జనాన్ని బురిడి కొట్టించి అధికారంలోకి వచ్చిన ఈ టీడీపీ కూటమి పాలనలో పసిబిడ్డలకి కూడా రక్షణ కరువైందని వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి శ్యామల అన్నారు. రామరాజ్యాన్ని ఆ రావణ కాష్టంగా మార్చేశారని, ఆడబిడ్డలపై ఇంతలా అత్యాచారాలు జరుగుతున్నా నోరు మెదపరేంటి అని ప్రశ్నించారు. నిండు పున్నమి లాంటి రాష్ట్రాన్ని అమావాస్య చీకట్లు కమ్ముకున్నాయి. ఆడపిల్లలు అర్ధరాత్రి స్వేచ్ఛగా బయటకు తిరిగే ఈ దేశంలో ఒక్క ఆంధ్రప్రదేశ్ మాత్రం ఎటుపోతోంది? ఓట్ల కోసం గ్యారంటీలతో ప్రజల్ని బురుడి కొట్టించి అధికారంలోకి వచ్చిన ఈ కూటమి పాలనలో పసిబిడ్డలు సైతం జంకుతున్నారు. పొద్దుకు 10 సార్లు పొంగనాలు కొట్టే పోసెట్టి పుంగనూరు ఘటనపై ఏమంటావు చెప్పు? అన్నయ్య అన్నావంటే ఎదురవనా అంటూ ప్రచారాల సమయంలో సినిమా డైలాగులు కొట్టి అధికారంలోకి వచ్చిన ఇప్పటి నాయకులు జరుగుతున్న అఘాయిత్యాలపై, అత్యాచారాలపై నోరు మెదపరేం సామి? రామరాజ్యాన్ని రావణ కాష్టంగా మార్చినటువంటి ఈ కూటమి పాలనలో ఆడపిల్లలకి రక్షణ లేకపోవడం అనేది సిగ్గుచేటు. మాకు మా ఆడపిల్లల మాన ప్రాణాలే ముఖ్యం. బాబుగారు, మీ సొంత జిల్లాలో ఇంత జరిగితే, ఇంత ఘోరం జరిగితే, ఇంత అఘాయిత్యం జరిగితే మీకేం అనిపించట్లేదా అండి? బాబొస్తే అదొస్తుంది, బాబొస్తే ఇదొస్తుంది, ఇవన్నీ దేవుడెరుగు. ప్రాణాలు పోతున్నాయి సార్ మీరు వచ్చాక. ఆర్టీసీ భవన్లో ఏపీఎస్ ఆర్టీసీ వైస్ చైర్మన్ గా బాధ్యతలు చేపట్టిన మునిరత్నంను మంత్రి నిమ్మల రామానాయుడు అభినందించారు. పేద మధ్యతరగతి మహిళలకు ఆర్టీసీ సేవలు మరింత చేరువ చేయాలని ఈ సందర్భంగా మంత్రి నిమ్మల సూచించారు. రెడీ సార్? ఓకే సార్. సపరేట్ అనుబంధం ఉంది కదా. గట్టిగానే చదువు గొప్ప అంతా సార్. సార్ ఓకే రెడీ సార్? ఓకే రెడీ సార్? ఓకే అండి. ఏంటి పాపం లక్ష్మీనారాయణ గారు కష్టపడి రెడీ సార్? రెడీ జకే ఎన్ని ట్రైన్లు ఉన్నాయి, ఎన్ని నామినేషన్ నేనే లేదు. నామినేషన్ ముక్కుండిపోయాను, రోజుకి వెళ్ళాలి. వరదరాజు స్వామి ముక్కుండిపోయింది సార్. వరదల్లో కూడా అవినీతి చేసింది కూటమి ప్రభుత్వమని ఎన్టీఆర్ జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు దేవినేని అవినాష్ విమర్శించారు. వరద బాధితులకు ఒక్క శిబిరం కూడా ఏర్పాటు చేయకుండానే టెంపరీ అకామిడేషన్ 1.4 కోట్లు ఖర్చు చేశామని చెబుతున్నారు. భోజనాలకు 368 కోట్లు ఖర్చు చేశారట. వరదలు వచ్చిన వారం రోజుల్లో ప్రజలకు కనీసం ఒక మంచినీళ్ల ప్యాకెట్, పాల ప్యాకెట్ కూడా ఇవ్వలేదన్నారు. కొవ్వొత్తులు, అగ్గిపెట్టెలకు 23 కోట్లు ఖర్చు చేశారట. పారిశుద్ధ్యానికి
51 కోట్లు ఖర్చు అని చెప్పారు. వేరే ప్రాంతాల నుండి పిలిపించి పని చేయించుకుని వారికి కనీసం సరైన భోజనం వసతి కూడా ఏర్పాటు చేయలేని ప్రభుత్వం. పరామర్శలకు వచ్చే తెలుగు దేశం జనసేన పార్టీ నాయకులను ప్రజలు చీకొడుతున్నారు. జగన్ ప్రభుత్వమే ఉండుంటే వాలంటీర్ వ్యవస్థ ద్వారా సచివాలయ వ్యవస్థ ద్వారా మమ్మల్ని ఆదుకునే ఉండేదని ప్రజలు భావిస్తున్నారు. మాకు విరాళాలు వచ్చినాయి అని చెప్పాను. అవును, మేమందరం గారు సంతోషిస్తాం, ఇచ్చిన వాళ్ళందరం గారు మేము గారు మెచ్చుకుంటున్నాం. కానీ పాపం వాళ్ళు ఇచ్చిన విరాళాలు ఏవైంది, ఎవరి జేబులోకి వెళ్ళి చివరికి వరదల్లో గారు మీరు అవినీతి చేశారా అని చెప్పంటే మేము చాలా ఆశ్చర్యంగా ఉన్నాం. ఒకసారి మనం కనుక చూసుకుంటే వాళ్ళు రిలీజ్ చేసిన ఎక్స్పెండిచర్ తాలూకా టెంపరీ అకామిడేషన్ కి దాదాపుగా 1,40,00,000 ఖర్చు పెట్టారు. ఎక్కడిచ్చారు, ఎవరికి ఇచ్చారు, ఎక్కడ ఏర్పాటు చేశారు టెంపరీ అకామిడేషన్? ఒక్క శిబిరం మీరు ఏర్పాటు చేశారని చెప్పి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము అందరం డిమాండ్ చేస్తున్నాం. ఏమైపోయింది ఆ 1,40,00,000 రూపాయలు? ఎవరి జేబులోకి వెళ్ళి చూపించండి. పలానా అకామిడేషన్ మేము ఏర్పాటు చేసామని చెప్పి నగరంలో కానివ్వండి లేకపోతే రాష్ట్రంలో ఎక్కడైనా మేము ఏర్పాటు చేసామని చెప్పి ఒక్క అకామిడేషన్ చూపించండి. ఒక్క అకామిడేషన్ ఏర్పాటు చేయాల 1,40,00,000 మీ జేబులోకి వెళ్ళిపోయింది. అదేవిధంగా భోజనాలకి దాదాపుగా 368 కోట్లు 368 కోట్లు ఖర్చు పెట్టారంట. వరదలు వచ్చిన వారం రోజుల పాటు ప్రజానికానికి ఒక మంచినీటి ప్యాకెట్ గారు మీరు ఇవ్వలేదు, ఒక పాల ప్యాకెట్ మీరు ఇవ్వలేదు, ఒక భోజనం ప్యాకెట్ మీరు ఇవ్వలేదు. ఏం చేశారు 368 కోట్లు? అది ఎవరి జేబులోకి వెళ్ళింది అంటే లెక్కేస్తే మీరు చెప్పిన 6 లక్షల మందికి లెక్కేస్తే ఒక్కొక్క మనిషికి 245 రూపాయలు ఖర్చు పెట్టినట్టు. అంటే మనం 5 స్టార్ హోటల్ నుంచి భోజనం తీసుకొచ్చాం వాళ్ళకి. ఆ 368 కోట్లు అవినీతి. అదేవిధంగా మంచినీటికి 26 కోట్లు. చాలా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే కొవ్వొత్తులకి అదేవిధంగా అగ్గిపెట్టులకి 23 కోట్లు ఖర్చు పెట్టారు. ఈ రోజుకి పాప ఇళ్లలో దీపాలు వెలిగించుకోకుండా అనేక మంది అక్కడ జనాభా ఇబ్బంది పడుతుంటే మేము కొవ్వొత్తులు ఇచ్చామని దీపాలు ఇచ్చామని చెప్పని 23 కోట్లు ఖర్చు పెట్టామని చెప్పుకుంటున్నాం. అదేవిధంగా శానిటేషన్ కి 51 కోట్లు ఖర్చు పెట్టామంటున్నారు. రాష్ట్రం నుంచి అనేక మంది శానిటేషన్ వర్కర్స్ రప్పించారు. వాళ్ళకి సరైన భోజనం పెట్టలా, వాళ్ళకి సరైన అకామిడేషన్ ఇవ్వాలా. ఈ రోజుకి మా విజయవాడ నగరంలో సింగనగర్ ప్రాంతం కానివ్వండి మొత్తం కూడా ఇంకా బురదమయంగా ఉంది. దాదాపుగా 534 కోట్లు మేము ఖర్చు పెట్టామని చెప్పుకుంటున్నారు. ఏం చేశారు ఈ డబ్బులన్నీ? ఎవరు ఖర్చు పెట్టారు? ఒక పక్క ప్రజానికమేమో ఈ రోజు గారు అనేక ఇబ్బందులు పడుతూ మాకు న్యాయం జరగలేదు, మాకు న్యాయం చేయండి అని చెప్పని రోజు ప్రతి ఒక్కరు గారు బతిలాడుకుంటుంటే వాళ్ళ కష్టాలు చూడకుండా వాళ్ళ బాధలు చూడకుండా ఈ రోజు మీ మీడియా సమావేశాల్లో లేకపోతే మీ మీడియా ద్వారా అబద్దాలు చెప్తూ డబ్బులు ఇవ్వకుండానే డబ్బులు ఇచ్చేసామని చెప్పని అబద్ధపు ప్రచారాలు చేస్తూ వాళ్ళ కష్టాల్ని వాళ్ళ ఇబ్బందుల్ని బయటికి తెలియకుండా ఈ రోజు వాళ్ళ గొంతు నొక్కుతాను ఈ రోజు కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు అని చెప్పి అందరూ చెప్తున్నారు. మద్యం షాప్స్ కు టెండర్ దాఖలు చేయకుండా ప్రైవేట్ వ్యక్తులు అడ్డుకుంటున్నారని వార్తలు రావడంతో గన్నవరం ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ ను డిప్యూటీ కమిషనర్ ఆఫ్ ఎక్సైజ్ శ్రీనివాసరావు తనిఖీ చేశారు. గ్రామ పంచాయతీలు వాటిల్లో మాత్రం మనకి 500 మీటర్స్ డిస్టెన్స్ రిస్ట్రిక్షన్ నేషనల్ హైవే స్టేట్ హైవేకి సంబంధించిన ఇది ఉంది. 20,000 జనాభా లోపల ఉండే గ్రామ పంచాయతీలకు మాత్రం అది 220 మీటర్లు అండి. 20,000 జనాభాకి పైన ఉండే గ్రామ పంచాయతీలకి అయితే 500 మీటర్స్. అదే నగర పంచాయతీలకి మున్సిపాలిటీస్కి మున్సిపల్ కార్పొరేషన్స్కి అయితే మాత్రం ఎటువంటి నిబంధనలు లేవు. అవన్నీ మున్సిపల్ ఏరియాస్గా డిక్లేర్ చేస్తూ సుప్రీంకోర్టు వారే వాటికి ఎటువంటి రిస్ట్రిక్షన్స్ ఇంపోజ్ చేయలేదు. ఓన్లీ గ్రామ పంచాయతీలకు సంబంధించి మాత్రమే ఇది ఉంది. అది కూడా 20,000 జనాభా లోపు ఉండే వాటికి 220 మీటర్లు, అంతకంటే పైన ఉండే గ్రామ పంచాయతీలకు మాత్రం 500 మీటర్స్ ఇవి వర్తిస్తుంది. ఆఫ్లైన్ ఆన్లైన్ వచ్చేసి ఇంతవరకు జిల్లాలో మాకు మధ్యాహ్నం వరకు దాదాపు 1100 అప్లికేషన్స్ వచ్చాయండి. 1100 అంటే ఎంటైర్ 2 డిస్ట్రిక్ట్స్ గురించి నేను చెప్పేది ఎన్టీఆర్ విజయవాడ ప్లస్ కృష్ణా జిల్లాకు సంబంధించి ఒక్కరోజు అండి మొత్తం ఇప్పుడు వరకు. ఇంకా మాకు ఇవాళ రేపు ఎల్లుండి 3 రోజులు టైం ఉంది కాబట్టి కొంత మనకి 236 షాప్స్ 2 జిల్లాలు కాదు. ఇక్కడ 123 ఎన్టీఆర్ విజయవాడ స్టేషన్ దగ్గర
చెప్పినట్టుగా ప్రైవేటు వ్యక్తులు టెండర్ అయినకుండా అడ్డుకున్నారనేది ఒక ప్రాపణ జరుగుతుంది. దాన్ని మీరు ఏమంటారు? అసలు స్టేషన్ దగ్గర జరిగిందా లేదా? అదే నాకు రొటీన్ దీనిలో భాగంగా నేను స్టేషన్ విజిట్కి వచ్చాను. ఇప్పుడే SHO గారితో డిస్కస్ చేయడం జరిగింది. మార్నింగ్ ఎవరో కొంతమంది వ్యక్తులు బయట అప్లికెంట్స్ని అడ్డుకున్నారని చెప్పేసి తెలిసింది. వెంటనే పోలీసు వాళ్ళని కూడా కాంటాక్ట్ చేశారు. సో వాళ్ళు వచ్చేసరికి వీళ్ళు డిస్పర్స్ అయిపోయారట. ఇప్పుడైతే అప్లికేషన్స్ అన్నీ కూడా సక్రమంగానే వస్తున్నాయి, వచ్చి వాళ్ళు బయలుదేరుతున్నారు. ఇక మీదట అటువంటి ఇన్సిడెంట్ జరగకుండా నెసరీ పోలీస్ ప్రొటెక్షన్ కూడా తీసుకొని ఇక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అప్లికెంట్స్ ఫెయిర్గా వచ్చేసి వాళ్ళు అప్లికేషన్స్ ఫైల్ చేసుకునే దానికి మేము అన్ని చర్యలు తీసుకున్నాం. ఇప్పుడు అడ్డుకున్న వారిని ఎవరినైనా అదుపులో తీసుకున్నారా? అది ఇంకా మాకు తెలియదు, అది ఎవరనేది మేము వీళ్ళు కూడా ఎవరు ఇంకా ఐడెంటిఫై చేయలేదు. అది వాళ్ళు పోలీసు ఐడెంటిఫై చేస్తారు ఎవరని. దసరా ఉత్సవాల్లో సోమవారం పలు మార్పులు చోటు చేసుకున్నాయి. అమ్మవారి దర్శనం కోసం వచ్చే సామాన్య భక్తులకి తొలి ప్రాధాన్యత ఇచ్చే విధంగా ఆచరణ ఆరంభం దిశగా సోమవారం కమాండ్ కంట్రోల్ నుండి పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు ప్రత్యేకంగా సమన్వయ ఆదేశాలు ఇవ్వడం సత్ఫలితాలను ఇచ్చింది. 500 రూపాయల టికెట్, 300 టికెట్, ఉచిత దర్శనాలు, క్యూ లైన్లు వెళ్లే మార్గం, ఆ దిశగా ఉండే కెమెరాలు, ఏ ప్రాంతంలో ఎక్కడెక్కడ సిబ్బంది ఏ విధంగా పనిచేస్తున్నారని ప్రతి అంశాన్ని రాజశేఖర్ బాబు క్షుణ్ణంగా పరిశీలించారు. సామాన్య భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా దర్శనం అయ్యే విధంగా ఏర్పాటు చేయాలని, లేకుంటే చర్యలు తప్పవని ఆయన సిబ్బందికి తగు ఆదేశాలు జారీ చేశారు. కమిషనర్ ఆదేశాలతో ప్రత్యేకమైన చర్యలు చేపట్టడంతో సోమవారం భక్తులకు ఎటువంటి ఆటంకాలు ఇక్కట్లు లేకుండా త్వరగా దర్శనం అయ్యేందుకు వీలైంది. దీంతో భక్తులు తమకు త్వరగా దర్శనమైందని, క్యూ లైన్లో ఇబ్బందులు ఎదుర్కాలేదని, ఇదే విధంగా క్యూ లైన్ కొనసాగించే విధంగా చర్యలు చేపట్టాలని అధికారులను భక్తులు కోరారు. సోమవారం వచ్చిన మార్పులకు ప్రధాన కారణం రాజశేఖర్ బాబు అని తెలుసుకుని వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. మీరు చూస్తే మనకు 150 కెమెరాస్ ఉన్నాయి. సో 150 కెమెరాస్ ఈ కంట్రోల్ రూమ్కి అనుసంధానం చేయబడినాయి. సో ఇక్కడ కంట్రోల్ రూమ్లో నుంచి సిబ్బంది అక్కడ చూస్తూ ఏదైనా ఇష్యూస్ ఉంటే ఇమ్మీడియట్గా మనకి ఇక్కడి నుంచి ఒక మైక్ సిస్టమ్ ఉంది. సో 150 ప్లేసెస్కి కూడా ఇక్కడి నుంచి సందేశాలు మనం ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. సో అంటే ఒక పబ్లిక్ అడ్రస్ సిస్టంలో ఒక అనౌన్స్మెంట్ అనేది ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా అక్కడ మీరు చూస్తే సెట్ ఉంది. సో VHF మ్యాన్ ప్యాక్ నుంచి కూడా అక్కడ అలర్ట్ చేసేసి మీరు అక్కడ రద్దీ ఎక్కువగా ఉంది, లేదంటే మీరు సరిగ్గా ఉద్యోగం చేయట్లేదు అనేది చెప్పడానికి అవకాశంగా అక్కడ మనకు మ్యాన్ ప్యాక్ VHF సెట్ ఉంది. సో VHF సెట్ వచ్చేసేసి ఒకటి, రెండోది వచ్చేసేసి ఇక్కడ పబ్లిక్ అడ్రస్ సిస్టమ్. తర్వాత ఎవరైనా పిల్లలు తప్పిపోయిన వాళ్ళందరూ ఇక్కడికి వస్తే ఇమీడియట్గా ఈ కెమెరాల్లో చూసేసి ట్రేస్ చేయడం జరుగుతుంది. ఇప్పటివరకు 6 మెంబర్స్ తప్పిపోయిన వచ్చిన మరుక్షణం కెమెరాస్ని బట్టి చేసి మనం 6 మందిని కూడా ట్రేస్ చేయడం జరిగింది. అదొకటి. తర్వాత అక్కడ చూస్తే మీకు డ్రోన్ వ్యూ, సో లైవ్ వీడియో టూర్ ఎవ్రీ 15 మినిట్స్కి మనము లైవ్ వీడియో టూర్ చేస్తాము. సో లైవ్ వీడియో టూర్లో మనకు కనిపిస్తుంటుంది అసలు ఏం జరుగుతుంది అనేది మనకు కనిపిస్తుంటుంది. సో దాన్ని బేస్ చేసుకొని ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాము. సో అది ఒక ఇంటర్వెన్షన్ ఈసారి చేయడం జరిగింది. తర్వాత మీరు కింద చూస్తే అస్త్రం విజయవాడ ట్రాఫిక్ పోలీస్ అని ఒక యాప్ ఉంది. సో యాప్లో మీకు చూస్తే గమనిస్తే మహానాడ్ జంక్షన్లో 8 గంటలకు ఎంత కంజెషన్ ఉంది, 9 గంటలకు ఎంత కంజెషన్ ఉంది, 11కి ఎంత కంజెషన్ ఉంది, 12 గంటలకు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. దసరా ఉత్సవాల్లో ఇంద్రకీలాద్రిపై పలు మార్పులు, సామాన్య భక్తులకే తొలి ప్రాధాన్యత, సత్ఫలితాలు ఇస్తున్న పోలీసు కమిషనర్ రాజశేఖర్ బాబు ఆదేశాలు. వరదల్లో కూడా అవినీతి చేసింది కూటమి ప్రభుత్వమే, ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేసిన జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు దేవినేని అవినాష్. ఆంధ్రప్రదేశ్ ఆర్టీసీ వైస్ చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించిన PS మునిరత్నం, ఆర్టీసీని లాభాల బాటలో పయనించేలా కృషి చేస్తామని వెల్లడి. రామరాజ్యాన్ని రావణ కాష్టంగా మార్చారంటూ వైసీపీ అధికార ప్రతినిధి శ్యామల విమర్శలు. ఆడబిడ్డలపై ఇంతలా అఘాయిత్యాలు జరుగుతున్నా నోరు మెదపరేంటి అని ప్రశ్నించిన శ్యామల. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి SGV న్యూస్.